మన దగ్గరికి అమృత మిషన్ కంపెనీ నుంచి ఒక సర్వీస్ ఒక మిషన్ వచ్చిందండి. గురువు గారు తీసుకొచ్చారు. నిన్నే మనకు ఫోన్ చేసేసి వాళ్ళ డేట్ వీళ్ళ అపాయింట్మెంట్ తీసుకొచ్చారు. సో మన సర్వీస్ ఎలా ఉంది, మిషన్ మెటీరియల్స్ ఎలా ఉన్నాయి, మనం ఎలా చేసాము ఏందనేది వాళ్ళ మాటల్లో విందాము. గురుగారు మీ పేరు? జంగారెడ్డి. కూడా మీ పేరు? సార్ మీ పేరు? అమీరాజు గారు. సార్ ఈ షాప్ అడ్రస్ మీకు ఎలా దొరికిందండి? గూగుల్లో సెర్చ్ చేస్తే మన షాప్ అడ్రస్ వచ్చింది. సరే, వచ్చిన తర్వాత ఇక్కడ మేము సర్వీస్ ఎలా ఉంది మీకు? మేము చెప్పిన టైంలో వచ్చేసాం కదా. ఈ టైం మీకు వేయాల్సిన మెటీరియల్లో ఏదైనా ఎక్కువ తక్కువ చేసామా? కరెక్ట్గా అని చెప్పింది ఓపెన్ చేసి పోయినాయి అని సపరేట్ చేసి మేము ముందే చేసాం కదా. సాటిస్ఫై కదా మీకు? ప్రైస్ ఎలా ఉందండి? సర్వీస్ చేసిన ప్రైస్ కానీ మీకు బయట చేపిస్తున్నారు కదా, మన దగ్గర చేపిస్తున్నారు మీరు సాటిస్ఫై కదా? మీ ద్వారా ఇక్కడ సర్వీస్ మెటీరియల్ అంతా దగ్గర ఉంటుంది. ఈ టైంలో మనకి సరే. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్లో ఏంటంటే మన ఏఆర్కే ఎక్విప్మెంట్స్ కంపెనీ తరఫు నుంచి వాళ్ళ సర్వీస్కి వెళ్తే కొద్దిగా డిలే అయిద్దని చెప్పేసి అనుకుంటున్నారు జనాలు. సర్వీస్కి వచ్చే డిలే అయిందంటే మీకన్నా ముందు ఎవరైనా వచ్చుంటే వాళ్ళ సర్వీస్ అయ్యేదాకా వేరే మిషన్ ముట్టుకోం. వీళ్ళది అయిపోయి డిస్పాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎవరైతే ఉందో వాళ్ళది ఉంది. అలానే కానీ ఎవరిది వస్తే ముందు వాళ్ళకి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అది తీసుకొని పెట్టి ఆపడం అనేది కుదరదు. ఎవరు ముందు వచ్చారో వాళ్ళ సర్వీస్ చేయాలా, పంపించాలా, డిస్పాచ్ అయిన తర్వాత వేరే వాళ్ళు. అందుకే ఏంటంటే ఒక రోజు ముందు వచ్చిన వాళ్ళకి అయిపోయిన తర్వాత మీరు చేద్దామని చెప్పాలి. అందుకు డిలే అవుతాం. సరే, ఇంతవరకు థ్యాంక్స్ అండి. దూరం వచ్చినందుకు 150 కిలోమీటర్ల దూరం నుంచి